అందరికీ నమస్కారం. మన దేశంలో ఎన్నో అద్భుతమైన వింతైన దేవాలయాలు ఉన్నాయి కదా. కొన్ని కథలు వింటుంటే అరే నిజమా అని ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని ప్రదేశాలకు వెళితే మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన మహిమలుగల ఆలయం గురించి మాట్లాడుకుందాం. చరిత్ర, అద్భుతం, నమ్మకం అన్నీ కలగలిసిన ఒక పవిత్ర క్షేత్రమది. అదే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. చిత్తూరు టౌన్ నుండి కేవలం 11 కిలోమీటర్ల దూరంలోనే పచ్చని పొలాల మధ్యన ఈ పవిత్ర క్షేత్రం కొలువై ఉంది. ఈ ఆలయానికి ఒక పెద్ద స్పెషాలిటీ ఉంది. ఇక్కడి వినాయకుడు ఎవరో శిల్పి చెక్కిన విగ్రహం కాదు, స్వయంగా భూమిలో నుండి ఉద్భవించిన స్వయంభూ గణపతి. ఇంకా చెప్పాలంటే ఒక బావిలో నుండి ఈ స్వామివారు వెలిశారు. ఆశ్చర్యమేంటంటే ఆ బావిలో ఇప్పటికీ ఎప్పుడు నీరు ఉంటూనే ఉంటుంది. ఏ కాలంలోనైనా సరే ఆ బావిలోని నీటి మట్టం ఒకేలా ఉంటుంది. ఆ పవిత్ర జలాన్నే భక్తులకు తీర్థంగా ఇస్తారు. అద్భుతం కదా. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజువైన మొదటి కులోత్తుంగ చోళుడు నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందింది. వారి కాలంలో నిర్మించిన మండపాలు, గోపురాలు నేటికి ఆనాటి శిల్పకళా వైభవానికి నిలువుటద్దంలో నిలుస్తాయి. అసలు ఈ ఊరికి కాణిపాకం అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? దాని వెనక ఒక ఆసక్తికరమైన, మనసును కదిలించే కథ ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో 3 అన్నదమ్ములు ఉండేవారట. ఒకరికి కళ్ళు కనపడవు, మరొకరికి మాటలు రావు, ఇంకొకరికి చెవులు వినిపించవు. వాళ్లు తమకున్న చిన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఎంతో కష్టపడి జీవించేవారు. పొలానికి నీరు పెట్టడానికి వాళ్ల బావిలో నీరు తోడుతుండగా ఒకరోజు ఉన్నట్టుండి బావిలో నీళ్లు పూర్తిగా అయిపోయాయి. వాళ్ల గుండెలు ఆగిపోయినంత పనైంది. అయినా ధైర్యం తెచ్చుకుని ఇంకా లోతుగా తవ్వడం మొదలుపెట్టారు. అలా తవ్వుతుండగా గెడ్డపార ఒక పెద్ద రాయికి తగిలి టంగని పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే ఆ రాయి నుండి రక్తం ధారగా ప్రవహించడం మొదలైంది. ఆశ్చర్యంగా ఆ రక్తం చిందగానే ఆ 3 అన్నదమ్ములకు ఉన్న వైకల్యాలు మాయమయ్యాయి. గుడ్డివాడికి చూపు, మూగవాడికి మాట, చెవిటివాడికి వినికిడి వచ్చాయి. ఆ ఆనందంలో వాళ్లు కేకలు పెట్టారు. గ్రామస్తులందరూ ఆ అరుపులు విని అక్కడికి చేరుకుని జరిగిన అద్భుతాన్ని చూసి నివ్వెరపోయారు. ఆ బావిని ఇంకా తవ్వగా అందులో నుండి ఒక వినాయకుడి విగ్రహం బయటపడింది. కాణి అంటే ఎకరం పావు పొలమ్మని, పాకం అంటే నీరు ప్రవహించడమని అర్థం. అలా పొలంలో నీరు ప్రవహించి స్వామివారు వెలిశారు కాబట్టి ఈ ప్రదేశానికి కాణిపాకం అనే పేరు స్థిరపడిపోయింది. ఇక్కడితో అద్భుతాలైపోలేదు. ఈ కాణిపాకం గణపతి విగ్రహం రోజురోజుకీ పెరుగుతూ ఉంటుందని భక్తులు బలంగా నమ్ముతారు. అవును, మీరు విన్నది నిజమే. సుమారు 50 సంవత్సరాల క్రితం స్వామివారికి సమర్పించిన వెండి కవచం ఇప్పుడాయనకు సరిపోవడం లేదంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పాత కవచాలను ఆలయంలో ప్రదర్శనకు కూడా ఉంచారు. ఈ మహిమ వల్లే స్వామివారికి ఎంతో శక్తుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఇక్కడ 21 రోజులపాటు బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. స్వామివారిని వివిధ వాహనాలపై ఊరేగిస్తారు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను చూడడానికి దేశం నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు. అయితే ఈ ఆలయానికున్న అతి పెద్ద ప్రత్యేకత వేరే ఉంది. కాణిపాకాన్ని సత్యప్రమాణాల దేవుడు అని కూడా అంటారు. ఇక్కడ ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే వారికి శిక్ష తప్పదని ప్రతీతి. అందుకే ఎవరి మధ్యనైనా గొడవలు వస్తే కోర్టులకు వెళ్లే బదులు ఇక్కడికి వచ్చి స్వామివారి ముందు ప్రమాణం చేస్తారు. స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి తడిబట్టలతో వినాయకుడి ముందు నిలబడి దీపం వెలిగించి ప్రమాణం చేయాలి. అబద్ధం చెప్పిన వారికి ఏదో ఒక కీడు జరుగుతుందని స్వామివారే వారిని శిక్షిస్తారని ఇక్కడి ప్రజల నమ్మకం. చాలా సందర్భాల్లో పుష్కరిణిలో మునిగి లేవగానే తప్పు చేసిన వాళ్లు నిజం ఒప్పుకుంటారట. అందుకే ఈ స్వామిని సత్యవినాయకుడు అని ఎంతో భక్తితో పిలుచుకుంటారు. చూశార్గా ఎన్ని విశేషాలు, ఎన్ని మహిమలున్నాయో. చరిత్ర, అద్భుతం, నమ్మకం అన్నీ కలగలిసిన ఒక పవిత్ర పుణ్యక్షేత్రం మన కాణిపాకం. మీకు వీలు చిక్కినప్పుడు
తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని ఆ స్వయంభూ వరసిద్ధి వినాయకుడి ఆశీస్సులు పొందండి. ఆ స్వామిని దర్శించుకుంటే మనసులోని భయాలు తొలగిపోయి సత్యం వైపు నడవాలనే స్ఫూర్తి కలుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేమందరం ఇప్పుడే కాణిపాకాన్ని దర్శనం చేసుకొని వచ్చాము బయటికి. దాని పక్కనే శివాలయం ఉంటే దాన్ని కూడా దర్శనం చేసుకొని ఇప్పుడే వచ్చాము. మాకైతే ప్రశాంతంగా దర్శనం అయిందండి. ఏ ప్రాబ్లమ్స్ లేవు. అన్ని విధాలుగా మాకు సౌకర్యంగా ఉంది. ఇక్కడ ఎవరైనా రావచ్చు, మామూలు టైంలో ప్రశాంతంగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.